లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రీస్తు యేసున నా శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు వీక్షించారు కదా, దండకారణ్యం దట్టమైన అడవుల మధ్యలో పరిచర్య చేస్తున్నానని. ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఆంధ్ర రాష్ట్రాల బోర్డర్లో ప్రయాణం చేశాను. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రం చివరి భాగంలో ఉన్నాను. లేఖనాలు పరిశీలిద్దాం అనుకున్నాం కదా. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనము. సువార్త ప్రకటించు, సమాధానము ప్రకటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం రచించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. గమనించండి, పర్వతాలు వీక్షిస్తున్నారు కదా. ఈ పర్వతాలలో అద్భుతముగా ఉన్నది. హౌ బ్యూటిఫుల్ అపాన్ ద మౌంటైన్స్ ఆర్ ది ఫీట్ ఆఫ్ హిమ్ దట్ బ్రింగ్ గుడ్ థింగ్స్, దట్ పబ్లిషెడ్ పీస్, దట్ బ్రింగ్ గుడ్ థింగ్స్ ఆఫ్ గుడ్, దట్ పబ్లిషెడ్ salvation, that said into Zion, the God risen. Isaiah chapter 52:7. పర్వతాలను చూడండి. మరొకసారి పర్వతాలు వీక్షించండి. ఏ విధంగా ఇక్కడ పర్వతాలు కనిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి. పర్వతాలు ఎంత సుందరముగా ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, ఏపీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మారేడుమిల్లి మండలం. ఈ పర్వతాలు ఇక్కడ అనేక గ్రామాలు ఉన్నవి. సువార్త ప్రకటించాలి అని ప్రభు ఆజ్ఞించారు. ఈ వర్తమానం యేసయ్య పుట్టక ముందే యెషయా భక్తుడు ద్వారా దేవుడు ఈ యొక్క లేఖనాన్ని, ప్రవచనాన్ని ప్రవచించారు. అదే లేఖనాన్ని అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా రాయబడి ఉంది. పాదములు ఎంతో సుందరమైనవి. ఎందుచేతనంటే యేసు ప్రభు కూడా సువార్త చెయ్యాలి, మీరందరూ చెయ్యాలని 12 మంది శిష్యులకు వారు పాదాలు అపవిత్రమైనప్పుడు పళ్ళెములో నీళ్లు పోసి పాదాలు కడిగినట్లు బైబిల్ చెప్పుచున్నది. కనుక యేసు ప్రభు వారు వాళ్ళకి సిద్ధం చేశారు సువార్త ప్రకటించడానికి. అందులో యేసు ప్రభు శిష్యులు తోమా గారు ఇండియాకు వచ్చారు. మొట్టమొదటిగా కేరళ రాష్ట్రానికి వచ్చారు. అది కూడా మీకు నేను మళ్ళీ తెలియచేస్తాను. నేను ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. యేసు ప్రభు వారు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న లేఖనాన్ని ఎక్కడైతే చెప్పారో అక్కడ కూడా పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు ద మౌంట్ ఆఫ్ ఒలివ పర్వతం దగ్గరికి వెళ్ళాను. ఒలివ పర్వతం దగ్గర శిష్యులు పిలిచి వారి మీద చేతులుంచి ఇలా దీవించారు. మీరు ఫలించండి, అనేక మందికి మారు మనసు అన్నారు కానీ మతం అనలేదండి. మారు మనసు అంటే పాత జీవితాలు విడిచిపెట్టాలి. ఈ రోజుల్లో చాలామంది మనసు మార్చుకోకుంటుంటున్నారు. కుటుంబాల్లో ఏముంటున్నాయి తెలుసండి, సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటంటే పాత జీవితం అంటే ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. లోకమంతా డ్రింకింగ్ ఎక్కువైపోయింది, తాగుడు ఎక్కువైపోయింది. మానేసినట్లయితే మంచిదండి. ఈ రోజుల్లో యేసుప్రభు చెప్పింది మనసు మార్చుకోండి, హృదయం మార్చుకోండి అని చెప్పారు. మనకున్న అలవాట్లన్నీ మార్చుకొని యేసు నమ్మడమే యేసుప్రభు చెప్పిన సువార్త. సువార్త అనగా అర్థం, యేసు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు, మానవుల కోసం వచ్చారు, మానవ కోసం పుట్టారు, మానవ కోసం చనిపోయారు, మానవుల పాపములు క్షమించారు, మళ్ళీ యేసే తిరిగి వస్తారని చెప్తుంది. అదే సువార్త. అందుచేత ఈ సువార్త మీరు వినని వారు ఒక్కసారి బైబిల్ చదవండి. ఎందుకంటే ఈ బైబిల్ సత్య గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథము. ఇది ప్రపంచమంతా కూడా కొన్ని వేల భాషల్లో కూడా ప్రింటింగ్ చేయబడింది. సుమారు ప్రపంచంలో నా అంచనా ప్రకారముగా 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా యేసుని నమ్మినట్లు మనకి లెక్కలు చెప్తున్నాయి, జనాభా లెక్కలు చెప్తున్నాయి. కనుక యేసు గొప్ప దేవుడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడే కారణం. నేను హైదరాబాదులో అసిస్టెంట్ సైంటిస్ట్గా పనిచేశాను. ఏమండి,
ఎంత డబ్బు ఉంటుందో తెలుసా మీకు? ఒక శాస్త్రవేత్తగా నేను పనిచేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఆర్లో పనిచేశాను. అక్కడ పనిచేసిన నన్ను నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు దర్శనంలో కనబడి కొండల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. అందుకే నేను కొండ ప్రాంతానికి వచ్చాను. నేను ఇప్పుడు ఈ షూట్లో ఉన్నాను అనుకుంటున్నారా? నా యొక్క వీడియోలన్నీ చూడండి. కావిడేసుకొని కర్ర పట్టుకొని పర్వతాలెక్కి అనేక మందికి త్రాగుబోతులకు దేవుడు మార్చాడు. మరి మాంత్రికులు దేవుడు మార్చాడు. మాట చెప్పితే ఎవరు మారరు. చెప్పమన్నారు, చెప్పడము మనిషి యొక్క పని, మార్చడము దేవుని పని. ఇది బలవంతం కాదు. అందుచేత ఈ యొక్క నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు అన్ని విశేషాలు చూడండి. సువార్త ప్రకటించమన్నారు కానీ ప్రకటించాం. మరి ప్రకటించినట్లయితే నమ్ముతారని యేసు ప్రభు చెప్పాక మీరు అందరూ యేసును నమ్మాలని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అవర్ అడ్రస్ అపోజిట్ డిడిఎస్ మనోహరాజ్, ఏజెన్సీ మిషనరీ, ఆంధ్రప్రదేశ్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ఇండియా. థ్యాంక్ యూ.